ఒక రంగు పూసే నాయకులు అవసరం లేదు ఇప్పుడు. ఓకే, శివపార్వతి గారు ఏంటి షర్మిల గారు ఆ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన సొంత రాజ్యాంగం అని ఆయన అంటారు. ఒకసారి బయట ప్లే చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారు. ఓన్ కాన్స్టిట్యూషన్ ఉండదు, దాని ప్రకారం చేసుకున్నారు. అంటే వాళ్ళు భారత రాజ్యాంగం నమ్మితే మరి అది కాదు కదా. వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా ఉంది కానీ అవి చెల్లవు కదా. మీరు కనీస విధి విధానాలు మీరేం పాటించకుండా మీరు ప్రజలను పాటించమంటే వాళ్ళు ఎలా చూడండి. దీన్ని ఎలా ఉంటుందంటే మనం ఏమనుకుంటాం, మనం స్కూల్ ఫీలింగ్ చేస్తున్నాం, మనకు అర్థం కాదు. ఓకే, అదే సొంత రాజ్యాంగం ఏమన్నా వైసీపీకి ఉందేమో అని ఆయన కామెంట్ అంటారు. ఇంకొక వైపు ఏమో రాజకీయ వ్యభిచారిగా మారిపోయింది వైఎస్ఆర్సీపీ అంటారు, ఏదో కత్తి పొడుస్తున్నారు అంటారు వాళ్ళ తండ్రికి. ఎటువైపు తీసుకెళ్తున్నారండి ఏపీ రాజకీయాలని? ముందుగా వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు సొంత రాజ్యాంగం ప్రకారమే మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు 2 గంటలు టైం ఇస్తే వెళ్తా, లేకపోతే లేను అంటే ఇదేమో చిన్నపిల్లలు అట్లా. ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు, ఆయనకు ఒక పార్టీ ఉంది, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్షం పాత్ర పోషించాలిగా, వెళ్ళి ప్రతిపక్ష నేతగా మాట్లాడాలి కదా, లేకపోతే వాళ్ళ నియోజకవర్గం గురించే మాట్లాడాలి. అది మన రాజ్యాంగం కల్పించింది. దానికే విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తాను, నేను వెళ్ళను అంటే ఎవరిని బెదిరిస్తారు? అందుకే ఆయనకి సపరేట్ రాజ్యాంగం ఉందేమో. భారత రాజ్యాంగాన్ని ఆయన ఫాలో అవ్వట్లేదు. ఆయనకు నచ్చినప్పుడు నచ్చితే ఇదిగో ఇది మీరు ఇది చేస్తే నేను వస్తానంటే అట్లాంటి ఏమి కండిషన్స్ లేవు కదా మనకి. మన కాన్స్టిట్యూషన్ లో అలాంటి ఏమి లేవు. మరి ఆయన ఏమన్నా సపరేట్ గా రాసుకున్నారేమో, ఆయనకి ఏమి వర్తించవు అన్నట్లు ప్రవర్తిస్తారు కాబట్టి అది మా అధ్యక్షుల వారు ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఆయనకి లేదా? నేను రాను అంటే దాని అర్థం ఏంటి? రాను అంటే ఇంకా ఆయన రాజ్యాంగాన్ని ఫాలో అవనట్టు, అంటే రూల్స్ నేను ఫాలో అవను, బ్రేక్ చేస్తాను అంటారు. మరి బ్రేక్ చేసే వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ లా బుక్ ని ఫాలో అవని వాళ్ళు ఇంకొక బుక్ రాసుకుంటారు కదా. షర్మిల గారు ఇప్పుడు ఆయన ఇప్పుడు అది వాళ్ళ కుటుంబ వ్యవహారం అండి. ఆయన ఇందాక వారసత్వం గురించి మాట్లాడుతుంటే, ఇప్పుడు నేను ఎల్ఎల్బి చేస్తున్నా కాబట్టి దాని మీద నేను ఎగ్జామ్ లో కూడా రాసా. వారసత్వం అనేది ఇప్పుడు కొడుకులు అంటే ఫాదరు సన్స్ అట్లా మనవాళ్ళు అలా వెళ్ళిద్ది. అలా లేని పక్షంలో క్లాస్ 2 క్లాస్ 3లో కూతురు పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా వారసత్వం కింద వస్తారని మనకి లా కూడా చెప్తుంది. వాళ్ళ నాన్నగారు విల్లు రాసి ఇచ్చారు ఆమెకి, నా మనమళ్ళందరికీ సమాన వాటా నా ఆస్తిలో అని. మరి ఎలాగా ఇచ్చారు వారసత్వం లేకపోతే? దాని మీదే వాళ్ళు అది కూడా రాసుకున్నారు కదా, ఎంఓఈ చేసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు. ఆవిడ బయట పెట్టింది కదా ఎంఓఈ కూడా. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే అసలు వారసురాలే కాదు, వారసులే కాదని చెప్తున్నారు. అది మనం నిర్ణయించడానికి వాళ్ళు అన్నంత మాత్రాన అది అయిపోదు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఆడపిల్లలు ఉండడం వల్ల, ఆవిడకి మగపిల్లాడు ఉండడం వల్ల వారసత్వంగా ఆయనకి వాళ్ళ తాతగారు రాసి ఇచ్చారు కొంత, 4 సమానంగా. ఆయనే వారసుడిగా ప్రకటించుకున్నాడని కూడా అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. అది వాళ్ళ నాన్నగారు అలా పెంచారు కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయిని అలాగ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ అలా ట్రీట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఆవిడ అలాగే నా వారసుడని చెప్పుకుంటుంది. అది వాళ్ళ కుటుంబ వ్యవహారాలు. మధ్యలో దాన్ని పార్టీలకి ఇన్క్లూడ్ చేసి, రాజకీయాలకి ఇన్క్లూడ్ చేసి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. సో దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? మీరే ఆడిస్తున్నారట కదండి, కూటమి ఆడిస్తున్నారట కదా, నిజమా? ఇప్పుడు ఇక్కడ ఎవరు ఆడించాల్సిన అవసరం ఏందండి? ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటే. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురించి ఆవిడ మాట్లాడుకుంటుంది. ఆవిడ కూడా ప్రతిపక్షం కిందే లెక్కేసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. గతంలో ఈయనేం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తారు, కూటమిని కూడా విమర్శిస్తున్నారు కదా ఆవిడ. ఇప్పుడు కూటమిని విమర్శిస్తా కూటమి ఎలా చేపిస్తుంది ఆవిడ చేత పని? అసలు అర్థం లేని అనుచిత వ్యాఖ్యలను తీసుకొచ్చి వాటికి సమాధానాలు చెప్పమంటే కొంచెం కష్టంగానే ఉంటది. ఎవరు నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు, సోషల్ మీడియాలో రాసుకుంటారు, ఎవరెవరు బ్రెయిన్ లో రాస్తుంటారు. వాటిని అన్నిటికీ మనం ఆన్సర్ చేయలేం కదా. ఓకే, కృష్ణాంజలి గారు. వర్మ గారు చెప్పండి. లిక్కర్ స్కామ్లో కీలక మలుపు, మద్యం కుంభకోణం కేసు సన్నిహితుడు సునీల్ రెడ్డి నివాసం దగ్గర వాటి దగ్గర ఏదో సిట్ తనిఖీలు చేసిందట. ముఖ్యంగా ఏంటంటే ఎక్సైజ్ శాఖ మంత్రి ఫోన్ని సిట్ స్వాధీనం చేసుకోవడం, ఆ ల్యాబొరేటరీకి పంపించడం, అందులో ఏదో కీలకమైనవి ఉన్నాయని వస్తున్న వార్తల నేపథ్యం. ఇవన్నీ డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్కు జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతున్నాయని. మళ్ళీ ఏంటి ఒకసారిగా లిక్కర్ స్కామ్ మొన్నటి వరకు ఏం లేదు కదా, ఇంకా అరెస్టులు లేరు కదా.